ఒక్క స్మైల్ తో హార్ట్స్ మెల్ట్ అయ్యే హీరో, ఒక్క డైలాగ్ తో థియేటర్స్ షేక్ అయ్యే స్టార్, స్క్రీన్ మీద వాక్ చేస్తే స్లో మోషన్ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యే పర్సనాలిటీ. హీఈస్ నాట్ జస్ట్ ఏ హీరో, హీఈస్ అన్ ఎమోషన్. హీఈస్ అవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ రోజు మన వీడియోలో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి గ్లోబల్ లెవెల్ సూపర్ స్టార్ వరకు మహేష్ బాబు గూస్ బంప్స్ జర్నీని సెలబ్రేట్ చేద్దాం. 1975 ఆగస్ట్ 9 సినిమా హిస్టరీలో ఇంకొక గోల్డెన్ పేజ్ స్టార్ట్ అయింది. లెజెండరీ యాక్టర్ కృష్ణకి వారసుడిగా పుట్టాడు మహేష్ బాబు. సినిమా బ్లడ్ లోనే ఉంది, స్టార్డమ్ డెస్టినీలోనే ఉంది. చిన్నప్పుడే కెమెరా ముందు కాన్ఫిడెన్స్ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ ప్రెసెన్స్ అదిరిపోయింది. అప్పుడే ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు, ఫ్యూచర్ లో ఇండస్ట్రీని రూల్ చేసేది ఇతనే అని. 1999 లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ నిజమైన ఫైర్ స్టార్మ్ 2003 లో స్టార్ట్ అయింది. ఒక్కడు సినిమాతో యూత్ కి ఐకాన్ దొరికాడు. యాటిట్యూడ్, యాక్షన్, స్టైల్ ఇవన్నీ కలిపితే సూపర్ స్టార్. అక్కడికి రావాల్సిన సక్సెస్ వచ్చేసింది, చూడాల్సిన స్టార్డమ్ చూసేశాడు. అయినా ఇంకా అతని ఆకలి తీరలేదు. 2006 లో ఇండస్ట్రీ హిస్టరీని బ్లాస్ట్ చేసిన సినిమా పోకిరి. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. ఆ ఒక్క సీన్ కి థియేటర్ లో ఫ్యాన్స్ చైర్లో కూర్చోలేక విజిల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి మహేష్ బాబు కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు అయ్యాడు. ఎవ్రీ కింగ్ కి ఒక టెస్ట్ ఫేజ్ ఉంటుంది. కొన్ని సినిమాల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేవు. అప్పుడే క్రిటిక్స్ కి డౌట్స్ వచ్చాయి. సోషల్ మీడియా ట్రోల్ స్టార్ట్ చేసింది. కానీ రియల్ లైన్ ఎప్పుడు కంబ్యాక్ కోసం సైలెంట్ గా వెయిట్ చేస్తుంది. 2011 లో దూకుడు సినిమా రిలీజ్ అయింది. కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులు, యాక్షన్ తో మాస్ ఫైట్స్, ఎమోషన్ తో ఆడియన్స్ ని కనెక్ట్ చేశాడు. ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ అని. అప్పటి నుంచి సూపర్ స్టార్ సినిమా వస్తుందంటే సైడ్ అవ్వడం స్టార్ట్ చేశారు. 2015 శ్రీమంతుడు రిలీజ్ అయింది. ఓన్లీ కమర్షియల్ సినిమాలే చేస్తాడు అనే కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు మహేష్ బాబు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో కూడా రికార్డ్స్ బ్రేక్ చేయగలను అని ప్రూవ్ చేశాడు. విలేజ్ అడాప్షన్ కాన్సెప్ట్ తో రియల్ లైఫ్ లో కూడా చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు. శ్రీమంతుడు సినిమా చూసి చాలా మంది విలేజెస్ ని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత 2018 లో భరత్ అనే నేను సినిమా వచ్చింది. సీఎం గా స్క్రీన్ మీద నుంచుంటే థియేటర్స్ లో ఆడియన్స్ కూర్చోలేకపోయారు. సెటిల్డ్ డైలాగ్ డెలివరీతో గూస్ బంప్స్ తెప్పించాడు మహేష్ బాబు. యూత్ కి లీడర్ అంటే ఏంటో ఒక క్లియర్ ఇమేజ్ క్రియేట్ చేశాడు. తర్వాత 2020లో సరిలేరు నీకెవరు వచ్చింది. ఆర్మీ ఆఫీసర్ రోల్లో మాస్క్ కావాల్సిన స్టఫ్ అంతా ఇచ్చేశాడు మహేష్ బాబు. 2022లో సర్కార్ వారి పాట. స్టైల్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెసెన్స్ ఏజ్ పెరుగుతున్నా కూడా చామ్ తగ్గడం లేదు. సినిమా ఏదైనా మహేష్ బాబు వాక్ అంటే ఆటోమేటిక్ గా బీజిఎం స్టార్ట్ అయిపోతుంది. 2005 లో బాలీవుడ్ యాక్టర్స్ నమ్రతా శిరోద్కర్ ని పెళ్లి చేసుకున్నాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ వారసులుగా సితారా, గౌతమ్ ఉన్నారు. గౌతమ్ ఎంట్రీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ట్రిప్స్ కి వెళ్తున్నాడు మహేష్ బాబు. ఫ్యామిలీ మ్యానే కాదు, సోషల్ హెల్పర్ కూడా. కానీ తను ఏది చేసినా ఎవరికి తెలీదు. సినిమాలకే పబ్లిసిటీ చేసుకోడు, ఇంకా హెల్ప్ చేసింది ఎందుకు చెప్పుకుంటాడు. వేల మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించి వాళ్ళకి దేవుడయ్యాడు. పబ్లిసిటీ కోసం కాదు, హ్యుమానిటీ కోసం హెల్ప్ చేస్తాడు మహేష్ బాబు. రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో. ఇప్పుడు ఎంటైర్ ఇండియా వెయిట్ చేస్తుంది ఒక్క సినిమా కోసం. అదే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో అప్కమింగ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ వారణాసి. మహేష్ బాబు రాజమౌళి కాంబో అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ డేంజర్ లో ఉన్నట్టే. ఈ సినిమాతో గ్లోబల్ లెవెల్లో మహేష్ బాబు మానియా స్టార్ట్ అవబోతుంది. పీరియాడిక్ టైం ట్రావెల్ గా రాబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ లో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు అంటే మన చైల్డ్హుడ్ మెమోరీస్, మన థియేటర్ సెలబ్రేషన్స్, మన గూస్ బంప్ మూమెంట్స్. ఆయన సినిమా రిలీజ్ అంటే ఫెస్టివల్, ఆయన స్మైల్ అంటే థెరపీ. మహేష్ బాబు సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.